ఈరోజు సొరకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సొరకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా సొరకాయని చెక్కు తీసి సన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటా తరిగి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతి గింజలు, ఇంగువ వేసుకుని ఆవాలు చిటపటలాడి తిరగమాత వేగనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత తరిగి ఉంచుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకుని కలుపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత తరిగి ఉంచుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకుని శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. చక్కగా ఉడికిపోయింది, చూసారు కదా. ఇప్పుడు గుంట గరిటతో కానీ ముద్దకవ్వతో కానీ కొంచెం మెదుపుకోవాలి. తయారైంది. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సొరకాయ బజ్జీ తయారైంది. కడిగి 1-2 గ్లాసులు నీళ్లు పోసాను. ఇప్పుడు మూత పెట్టి విజిల్స్ రానిస్తే అన్నం అయిపోతుంది. అరటికాయ కూర చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అరటికాయ కూర,
సొరకాయ బజ్జీ, మామిడికాయ పచ్చడి. అరటికాయ కూర, మామిడికాయ పచ్చడి రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి.